హలో ఎవ్రీవన్, ఎప్పుడు ఎగ్ కర్రీ ఎగ్ ఫ్రై కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. రోటీ, చపాతీ, పుల్కా, పూరి, రైస్లోకైనా ఒకసారి ఇలా ట్రై చేస్తే సూపర్గా ఉంటుంది. ముందుగా ఎగ్స్ని ఇలా తురుముకోవాలి. ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు వేగించుకోవాలి. అలా వేగిన తర్వాత కచ్చా దంచుకున్న అల్లం, వెల్లుల్లి, టమాటా ముక్కలు 2 మినిట్స్ పాటు బాగా మగ్గించుకోవాలి. అలా మగ్గించుకున్న తర్వాత గుడ్డు తురుముని వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, మీ టేస్ట్కి సరిపడే కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా, కాస్తంత కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన కర్రీ రెడీ.